చాలా గ్రాండియర్ గా తీసుకున్నారు. అది కూడా 2 జరగండి సాంగ్ ఒకటి ఇంకా గొప్ప క్రియేటివ్ గా చేశారు. సో దానికి ఎక్కువ బడ్జెట్ పెట్టారేమో అనుకో. ఆ 2 సాంగ్ ఇంకో సాంగ్ మచ్చా మచ్చా సాంగ్ అయితే అసలు నాకు అనిపించలేదు. మైనస్ ఏంటన్నా అన్ని మైనస్ నేనైతే ఓపెన్ చెప్తున్నా మైనస్. ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే అన్న ఇది రామ్ చరణ్ క్లాసిక్స్ ఉన్నాయి, కొన్ని స్క్రీన్ షార్ట్స్ ఉంటాయి, కొన్ని అవి చాలా బాగున్నాయి. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా పిక్స్ ఉంటుంది, 1 man షో ఉంటుంది, ఇంటర్వెల్ బ్యాండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. డ్రాబ్యాక్ వచ్చేది ఏంటంటే ఇది శంకర్ సినిమా కాదు, అంటే ఇండియన్ 2 కంటే బెటర్. ఇది శంకర్ తీసిన ఇండియన్ 2 కంటే చాలా బెటర్, బట్ డెఫినెట్లీ కంబ్యాక్ కాదు శంకర్ కి. సో అంటే రామ్ చరణ్ నుంచి ఒక 6 years సోలో ఫిల్మ్ వస్తుంది. యాజ్ ఏ రామ్ చరణ్ ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్లస్ పొలిటికల్ డ్రామా అనుకున్నా. సో అంత ఎక్స్పెక్టేషన్స్ పట్ల వచ్చి నన్ను డిసప్పాయింట్ చేస్తుంది. మీరు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కనుక మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోరండి, అది కూడా జస్ట్ ఫ్లాట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ అంతే. అంటే సీక్వెన్స్ ఎలా అనిపించింది? ఆ హెలికాప్టర్ సీన్స్ గానీ ఆకట్టుకోలేవా జనాల్ని సీన్స్? అంటే అన్న ఒకసారి 2 సార్లు ఒక హై ఇచ్చే సీన్ బాగుంటాయన్న. ఊరికి హెలికాప్టర్ వేసుకొస్తే అన్నట్టు అంటే కొద్దిగా నాకు 1-2 షార్ట్స్ హెలికాప్టర్ దిగే షార్ట్స్ చాలా బాగున్నాయి. బట్ కారు వాడతా మరి హెలికాప్టర్ వాడతా అన్నట్టుంది అన్న. హెలికాప్టర్ షార్ట్స్ అయితే మాత్రం కొద్దిగా అతిగా ఉన్నాయి. అవి అంటే కాలం ఎగిరేసుకోవచ్చా, ఎగిరేసుకోలేరా? కాలు ఉంచుకోండి అంతే, దించేదే ఎగరేయద్దు అంతే. ఓకే, అంటే కొంతమంది అంటే ఒక బాగుంది అన్నట్టు చెప్తున్నారు. బాగుంది, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, నా ఒపీనియన్ నాకైతే యావరేజ్ అనిపించింది మూవీ. బట్ శంకర్ మార్క్ అయితే కాదు. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది, యాక్టింగ్ చాలా బాగా చేశాడు. అప్పన్న క్యారెక్టర్ యాజ్ యూజువల్ ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేశాడు. సో కావాల్సింది ఏంటంటే మూవీ మెయిన్ డ్రాబ్యాక్ అయినా ఫ్లాట్ గా వెళ్ళిపోవడం, ఎటువంటి హైప్ క్రియేట్ చేయకుండా స్టోరీ టెల్లింగ్ వెళ్ళిపోవడం. సో అక్కడ డ్రాబ్యాక్ వచ్చింది మెయిన్ థింగ్ అది. అండ్ కియారా అప్పుడప్పుడు డిస్టర్బ్ చేయడం, ఎందుకంటే రామ్ చరణ్ కియారా సెట్ కాలేదు అనిపిస్తుంది వినయ్ దేరామకి దీనికి. అంతే నిజం చెప్తాను, మూవీ నాకు నచ్చింది, బాగుంది అనమాట. మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, మూవీ బాగుంది. సో ఇందాకే వచ్చేటప్పుడు ఎస్కలేటర్ వచ్చేటప్పుడు కొంచెం మొబైల్ చూస్తా ఉంటే కొంతమంది వచ్చేసి వాంటెడ్ గా ఏదో నెగిటివ్ చేయాలి, అది శంకర్ గారు అవుట్ ఆఫ్. నేను కూడా ఒప్పుకుంటాను, శంకర్ గారు భారతీయుడు 2 చూసిన తర్వాత నాకు కూడా పెద్ద అసలు భారతీయుడు అసలు నచ్చలేదు, కంప్లీట్లీ హెడేక్ లాగా అనిపించింది, అవుట్ ఆఫ్ ఫామ్ శంకర్ గారు అనుకున్నాను. కానీ గేమ్ చేంజర్ చూసిన తర్వాత శంకర్ గారు ఈస్ బ్యాక్, ఈస్ కైండ్ ఆఫ్ బ్యాక్ అని నాకు అనిపించింది. నిజంగానే మంచి మూవీ బ్రో. ఇది నేషనల్ అవార్డు అంతా సెకండరీ కానీ, బట్ మనకైతే ఈ మూవీకి మంచి సోషల్ ఇష్యూస్ అయితే బాగా కవర్ చేస్తారు. రామ్ చరణ్ యాక్టింగ్ కావచ్చు, మూవీలో మంచి సోషల్ ఇష్యూస్, ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ ని, హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎట్లా ఎదుర్కోవాలి అనేదంతా కూడా సో చాలా బాగా చూపించారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్, ఆయన మూవీ బై మూవీ ఆయన వచ్చేసి ఆయన క్రియేటివిటీ కావచ్చు, ఆయన ఇన్నోవేటివ్ గా పర్ఫార్మ్ చేస్తా ఉన్నాడు. లైక్ ట్రిపుల్ రంగస్థలం తర్వాత ఆయన బెస్ట్ మళ్ళీ RRR లో ఇచ్చినాడు, RRR తర్వాత ఈ మూవీలో కూడా ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినాడు. బ్రో ఇండియన్ కి అంటే ఇండియన్ 2 అనేది అసలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు అనమాట. ఓకే, పాన్ ఇండియా మూవీ అంటున్నారా మీరు? డెఫినెట్లీ పాన్ ఇండియా, ఇట్స్ నాట్ ఓన్లీ అప్ టు తెలుగు మార్క్ అనమాట. సో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఓవరాల్ ఇంకా అవుట్ ఆఫ్ ఇండియా కూడా అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్. ఎందుకంటే కరప్షన్ అనేది ఎక్కడైనా ఉంటుందన్నమాట, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎక్కడైనా ఉంటారు కాబట్టి. సో అందరికీ బాగా మంచిగా కనెక్ట్ అయ్యే టాపిక్. అండ్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా బాగుంది, చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అంటే మోర్ దాన్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ వర్సెస్ ఎస్జే సూర్య లాగా మనకు అనిపిస్తుంది అనమాట. అంటే ఎస్జే సూర్య గారు కూడా ఇంకా ఆయన గురించి మనం చెప్పాల్సిన పని లేదు, బ్రిలియంట్ యాక్టర్. సో ఇద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తారు. అండ్ ఇంట్రడక్షన్స్ అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు అంటారు, అందరూ వచ్చేసి చిరుత నుంచి ఆయన ప్రూవ్ చేస్తారు. అన్న నేను గేమ్ చేంజర్ అనే సినిమా బెనిఫిట్స్ చూసి వచ్చిన అన్న. నిజంగా నాకేందంటే మన డైరెక్టర్ శంకర్ గారు ఏంటంటే మినిమం గ్యారంటీ ఉండే డైరెక్టర్ కదా, ఏ రేంజ్ లో తీస్తాడో అని చెప్పేసి భారీ లెవెల్ ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన అన్న. నిజంగా శంకర్ గారు యాక్టింగ్ నిజంగా సినిమా స్టోరీ పరంగా ఇచ్చి పడేసిండు అన్న. స్టోరీ పాతదే కావచ్చు కానీ కొన్ని సీన్స్ పెట్టిండు భయ్యా, ట్విస్ట్ల మీద ట్విస్ట్లతోని నిజంగా చాలా ఏంటంటే షాకి గురైపోయినాం. ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ ఉంది భయ్యా, అసలు ఎవరు మేము అసలు ఊహించలే, వామో ఈ రేంజ్ లో తీసిండా అని చెప్పేసి నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ ఏంటంటే ఇంత ఈ రేంజ్ లో తీసిండా అని చెప్పి ప్రతి ఒక్కరు షాకి గురైతారే తప్పితే ఆ రేంజ్ లో పెట్టిన ఇంటర్వెల్ బ్యాంక్ సీన్. ఇంకోటి ఈ సినిమా స్టోరీ మొత్తానికి కంటెంట్ ఏంటంటే అన్న, ఒక మామూలు సామాన్యమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఏంటంటే గవర్నమెంట్ కి అనుకూలంగా స్పందించకపోతే వాళ్ళు ఏ రకంగా టార్గెట్ చేస్తారు, ఏ రకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని తొక్కేయడానికి ప్రయత్నిస్తారు అనేది స్టోరీని కళ్ళగట్టినట్టుగా నిజంగా ఆన్ స్క్రీన్ మీద చూపించారు భయ్య. నేటి తరము ఏంటంటే రాజకీయాలలో ఏంటంటే ఏ ఉద్యోగస్తుడైనా సరే ఎవరైనా సరే గవర్నమెంట్ అధికారుల కింద
కిందనే ఉండాలి, రూలింగ్ పార్టీ కిందనే ఉండాలి, వాళ్ళకి సహకరించాలి అనే కాన్సెప్ట్ అనే కాన్సెప్ట్ నెపంతో తీసుకొచ్చారు. కానీ అది రూలింగ్ పార్టీ కాదు, ఏదైనా సరే న్యాయపరంగా వెళ్ళాలి అనే కాన్సెప్ట్ తోని హీరోని ఒక సరైన రోలింగ్ ప్రకారంగా ఒక సీరియల్ వైజ్ గా ముందుకు తీసుకుంటూ వచ్చారన్న. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అన్న, తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ మాత్రం చాలా హైలైట్ కొట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో భయ్యా అటు హీరోకి ఇటు విలన్ కి మధ్యలో ఫైటింగ్ సీన్స్, అసలు వాడు విలన్ ఏంది భయ్యా, అసలు సరిపోదా శనివారం సినిమాలో చూసిన ఆయన యాక్టింగ్, మళ్ళీ ఇంతకు ముందు 2-3 సినిమాల్లో చూసిన, ఈ సినిమాలో కూడా ఏంటంటే దాన్ని మించిపోయే లెవెల్లో ఏంటంటే హీరోని మించిపోయే లెవెల్లో డామినేట్ చేస్తున్నాడు. అసలు పవర్ఫుల్ ఆ ఫైట్ సీన్స్, హీరోకి విలన్ కి ఇద్దరికి మధ్యలో పోటాపోటీ ఫైట్ సీన్స్, మామూలుగా ఎలక్షన్ పోలింగ్ దగ్గర కౌంటింగ్ దగ్గర ఆడ పెట్టిండు భయ్యా ఫైట్ సీన్స్, మామూలు పెట్టలే, చాలా ఫుల్ హైలైట్ పెట్టి పడేసిండు. ఇంటర్వెల్ సీన్ తర్వాత ఏంటంటే నాకు ఒక ఫస్ట్ 20 minutes అంజలి గారికి రామ్ చరణ్ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాధాకరం అనిపించినాయి. కానీ ఆఫ్టర్ 20 minutes తర్వాత ఏంటంటే ఒక 15 minutes కాస్త ల్యాగ్ చేసినట్టు అనిపించింది. కానీ భయ్యా ఓవరాల్ గా మూవీ చూసుకుంటే మాత్రం చాలా బాగానే అనిపించింది. సాంగ్స్